వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే తేజ. సో కూటమి గవర్నమెంట్ లో గొడవలు అయితే జరుగుతున్నాయి, మనందరికీ తెలిసిందే. గత 3 రోజుల నుంచి కూడా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వకూడదు, ఆయనకి ఏం తక్కువ అని విధంగా చర్చలు అయితే బాగా జోరుగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి ఒక పక్క టీడీపీ నేతలు కానీ, ఒక పక్క జనసేన నేతలు కానీ వాళ్ళ అభిప్రాయాలు అయితే తెలియపరిచారు. మరొక పక్క ఏంటంటే అక్కడ ప్రధాన ప్రతిపక్షం కాకపోయినా ఒక పార్టీ కొన్ని మాటలైతే అన్నది. ఇదంతా కూడా వాళ్ళు కావాలనే చేస్తున్నారు, తెలిసే చేస్తున్నారు. ఇదంతా పొలిటికల్ డ్రామా. ప్రజలకి ఇచ్చిన హామీలు, ప్రజలకి ఏదైతే చెప్పిన పథకాలు, వాటన్నిటి నుంచి కూడా డైవర్ట్ చేయడానికి ఇలా పొలిటికల్ స్టంట్లు వేస్తున్నారని ఒక మాటలైతే కొన్ని వస్తున్నాయి. సో దానికి సంబంధించి మీరేం చెప్తారు? అంటే వాళ్ళకి ఫైనల్ గా అర్థమైంది, అయితే ఎర్ర పుష్పాలు అయ్యాము, వాళ్ళు ఒకటే, మనమే చివరికి ఎర్ర పుష్పాలు అయ్యాము అని చివరికి వాళ్ళకి అర్థమైనట్టుంది. అందుకే బాధా తప్త హృదయంతో ఈ మాటలు అంటున్నారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మరి వాళ్ళు మాటలు అనుకుంటున్నప్పుడు మధ్యలో మీరెందుకు అగ్గికి ఆజ్యం పోసినట్టుగా మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు? అనేక మంది అంబటి రాంబాబు అని ఇంకొకళ్ళని పవన్ కళ్యాణ్ పట్ల అవ్యాజమైన ప్రేమను ప్రదర్శిస్తూ పవన్ కళ్యాణ్ తోపు తురుము అని చెప్పి ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? తోపు తురుము అని పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు వరకు ఏం చేశారు? అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని ఒక ఆవిడ, ఇంట్రుగా కూడా వేయగలేమని ఒక ఆయన. ఈ పిచ్చి ప్రేలాపనలు పేలినప్పుడు మీరు గుర్తురాలేదా పవన్ కళ్యాణ్ గొప్పతనం? ఇవ్వాలంటున్నారు, అయ్యా పవన్ కళ్యాణ్ చాలా గొప్పోడు అన్నయ్య, చిరంజీవి అన్నయ్య పవన్ కళ్యాణ్ చాలా గొప్పోడు అని చెప్తున్నాడు ఇవాళ అంబటి రాంబాబు. తర్వాత రోజా సంగతి ఏంటి? తర్వాత ఆ మార్గాని భరత్ ఏమంటున్నాడు? పవన్ కళ్యాణ్ దయ వల్ల మీరు తెలుగుదేశం పార్టీ గెలిచింది అంటున్నాడు. సో ఇంతకుముందు గుర్తురాలేదా మార్గాని భరత్కి? నేను కూడా పెద్ద హీరో తోపు అన్నాడుగా, నేను కూడా సినిమా యాక్టర్నే, నాకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అన్నాడుగా. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నప్పుడు 4 పెళ్లిళ్ళు అని చెప్పేసి వాళ్ళ అధినేత మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అంటే వీళ్ళు ఇలా పొగుడుతున్నారంటే, అంటే పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారంటే తెలుగుదేశం వాళ్ళని రెచ్చగొట్టడానికి అనుకోవచ్చు. అదే నేను అంటుంది. అదే మీరు ఈ చలి కాచుకున్నారు కదా, మంటేసుకుని చలి కాచుకున్నారు కదా, మీరు అప్పుడు అర్థం కాలేదు. మీరు ఇప్పుడు మీకు అర్థమైంది ఎర్ర పుష్పాలయం ఫైనల్ గా మనం అని చెప్పి ఇప్పుడు అర్థమైంది. నిజంగా ఇది ఈ రాజకీయ పబ్బం గడుపుకోవటానికే చేస్తున్నారు అంటే గనక మరి మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఆ రోజు మీ తంపులు పక్కన పెట్టి పలానా పథకం అందలేదు, పలానా కార్యక్రమం జరగలేదు, పలానా రోడ్డు వేయలేదు, పలానా అభివృద్ధి జరగలేదు అని అడక్కపోయినారా? అసలుకి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వైసీపీ ఉందంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు చేదరించుకుంటున్నారు. ఆ 11 నియోజకవర్గాల ప్రజలైతే ఎందుకు గెలిపించాం రా వీళ్ళని అనుకునే పరిస్థితి తయారైంది. ఎందుకు అంత దిగజారిపోయింది? ఎందుకంటే మీరు అసెంబ్లీకి వెళ్ళరు, ప్రజా సమస్యలు మీకు పట్టవు, ప్రజా సమస్యల మీద చర్చించరు. మీకు కావాల్సింది రాజకీయాలే. మరి మీరు రాజకీయాలు మాట్లాడకుండా మీరు అభివృద్ధి మీద మాట్లాడండి, సవాల్ చేయండి, అధికార పక్షాన్ని సవాల్ చేయండి. మేము ఉన్నప్పుడు రోడ్లు ఎట్లున్నాయి, మీరున్నప్పుడు రోడ్లు ఎట్లున్నాయి, సవాల్ చేయండి. ఆ రోడ్ల స్థితిగతులు ఏంటో తేల్చుకుందాం. ప్రజలు కూడా చూస్తారు కదా, మజా చూస్తారు, తమాషా చూస్తారు కదా. సో అలాగే మీరున్నప్పుడు పోలవరం ఎక్కడ దాకా వచ్చింది, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది, చర్చలు పెట్టుకోండి. సో ఇంటింటికి పెన్షన్ అందుతుందా లేదా చర్చలు పెట్టుకోండి. చాలా పెన్షన్లు తీసేశారంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేమంటే అవును, పెన్షన్లు తీసేశారంటే అనర్హులందరికీ మీరు పెన్షన్లు, మీ కార్యకర్తలందరికీ మీరు పెన్షన్లు ఇచ్చుకుంటే పెన్షన్లు తీసేకి ఏం చేయాలి? అర్హత లేని వారికి కూడా వాళ్ళు పెన్షన్ ఇచ్చారా? అసలు అర్హత లేని వాళ్ళకి అనేక మందికి వాళ్ళ జాబితాలో పెన్షన్ ఇస్తున్నారు. ఒక్కొక్కడికి ఎంతంత ఉంటే వెనక ఆస్తులు ఉంటాయి, వాడికి అసలు వయసు ఉంటే చాలు పెన్షన్ జాబితాలు చేర్చు. వైసీపీ కార్యకర్త పెన్షన్ జాబితాలు చేర్చు, 3000 రూపాయలు తీసుకో. సో ఆ రకంగా వైసీపీ చేసిన దుర్మార్గాలు ఇవాళ మీ పథకాల్లో కూడా డొల్లతనం ఎక్కువ, పథకాల్లో కూడా లీకేజీలు ఎక్కువ అయితే ఏమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వానికి తడిచి భారం అవదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎవరు నిజమైన అర్హులు కొందరు కొత్తగా ఇస్తోంది, అర్హులు కాని వాళ్ళని తీసేస్తోంది. సో ఈ రకంగా చేసుకుంటేనే కదా ప్రభుత్వం ఆ మాత్రం పొదుపు ఉండాలి కదా. కుటుంబం నడవాలన్నా, ఒక రాష్ట్రం నడవాలన్నా ఆ పొదుపు ఉండాలి కదా. ఎక్కడ వేస్టేజ్ అవుతుంది చూసుకోవాలి కదా. వేస్టేజ్ని అరికెట్టే ఒక ప్రయత్నంలో భాగంగా కొన్ని తీసేశారు. సో చర్చకు పెట్టండి. అలాగే 1వ తారీఖు పెన్షన్ అందుతుంది, జీతాలు మీ హయాంలో 1వ తారీఖు వచ్చినాయి, వీళ్ళ హయాంలో 1వ తారీఖు వచ్చినాయి, చర్చ పెట్టండి. ఇవన్నీ మానేసి మీరెందుకు చలిగాచుకున్నారు వెళ్ళి? ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఏమేమి మాట్లాడుతున్నారు? మార్గాని భరత్, అంబటి రాంబాబు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గొప్ప అంటే ఒక రకంగా జన సైనికులు రెచ్చగొట్టి తర్వాత వీళ్ళతో కూడా మాట్లాడించి
వాళ్ళతో మాట్లాడించి ఇద్దరి మధ్య తంపులు అయితే మనం తమాషా చూద్దాము, మనం హ్యాపీగా ఇద్దరు Elections హ్యాపీగా ముందు- ఉందామనే కదా. ఎలక్షన్స్ ముందు కూడా ఇదే రకమైన పరిస్థితి ఉన్నట్టుంది కదా సార్. ఎప్పటి నుంచో తెలుగుదేశం జనసేన కలవకూడదని శతదా ప్రయత్నం చేశారు, కలవనివ్వలేదు. చివరికి కలిశారు. కలిస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. కలిస్తే ఏం జరుగుతుందో చాలా స్పష్టత ఉంది. కలవకూడదు అని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు, అవన్నీ వర్కౌట్ అవ్వాల. ఎందుకు వర్కౌట్ అవ్వాలా? పవన్ కళ్యాణ్ అని ఒక వ్యక్తి ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కాబట్టి ప్రతి చోట తానే తగ్గుతూ వ్యవస్థని నెగ్గిస్తూ, కూటమిని నెగ్గిస్తూ ఇవాళ నిజంగానే కూటమి విజయ దుందుపిచ్చే మోగించడానికి కారణభూతులయ్యాడు. ఇవాళ వాళ్ళు చూపించే ప్రేమ, పవన్ కళ్యాణ్ పట్ల చూపించే ప్రేమ, పాపం నిజంగా ప్రేమ చూపిస్తారని అనుకుంటారని వాళ్ళు అనుకుని ఆ రకంగా భ్రమపడి చేస్తున్నారు. ప్రజలందరూ మీ దొంగ ప్రేమలు, కపట నాటకాలు ప్రజలందరూ గుర్తించారు. కనీసం ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ చేయాల్సింది ఏంటి? నిజమైన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉంది తేజ. ఎంత పెద్ద రాష్ట్రమైనా, ఏ దేశమైనా, రాష్ట్రమైనా, ఎవరైనా, ఎక్కడైనా నికార్సైన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉంది. అవును, నికార్సైన ప్రతిపక్షం ఉంటే మాట్లాడగలుగుతుంది. ఇవాళ వాళ్ళకి మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. అది వాళ్ళ బాధ. తిరుమల వెళ్తే 6 చనిపోతే తిట్టడానికి అవకాశమే లేదే. పవన్ కళ్యాణ్ నేరుగా క్షమాపణ అడిగితే ఏం తిడతాం? ఇంకా జనంలో ఎక్కడికో వెళ్ళిపోయింది కూటమి ప్రభుత్వం. ఇంకేం తిట్టారు వీళ్ళు? అరే ఛాన్స్ మిస్ అయ్యామే అనుకుంటున్నారు. పబ్లిసిటీ మిస్ అయ్యారా? పబ్లిసిటీ మిస్ అయ్యారు, ఛాన్స్ మిస్ అయ్యారు. ఏమన్నా మనం అడుగుదామంటే అన్ని వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళలో వాళ్ళే తిట్టేసుకుంటున్నారు. వాళ్ళల్లో ప్రభుత్వం ఇక్కడ తప్పు చేసిందంటే అంగీకరిస్తున్నారు. ఎస్, అంగీకరిస్తున్నారు. ఇక కొత్తగా వాళ్ళు అంగీకరించకపోతే నువ్వు ఏదైనా వాదనకు ఛాన్స్ ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు? ఇందులో కుట్ర ఉంది అన్నారు. ఈ 6 చనిపోవడంలో కుట్ర ఉంది వైసీపీది అన్నారు. వైసీపీది కుట్ర ఉందనగానే వీళ్ళకి ఊపిరి లేసి వచ్చింది. ఆహా, మనల్ని అంటున్నారు కదా, ఇప్పుడు మనం కరెక్ట్గా మాట్లాడచ్చు, సో ఇప్పుడు దీన్ని రాజకీయంగా మలచచ్చు అని వీళ్ళు ప్రయత్నం చేసే లోపే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసి మా తప్పున్నా లేకపోయినా ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది, సారీ చెప్పాడు. ఇంకేముంటుంది? సౌండ్ పోయింది వాళ్ళకి. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు చెప్పాడు, ప్రభుత్వంలో ఎంటర్ కాకముందే మనం 21 సీట్లు, తెలుగుదేశం తర్వాత అతిపెద్ద పక్షం మనమే, మనం అధికారంతో పాటు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాలి. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైసీపీ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఆ పాత్ర కూడా మనమే పోషించాలి. ప్రజల తరపున మనల్ని మనమే ప్రశ్నించుకుందాం, డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ తెద్దామని చెప్పేసి ఒక స్లోగన్ ఇచ్చాడు ఆయన. అందులో భాగంగా ఇవాళ అన్ని కూడా జరుగుతా ఉన్నాయి. ఇవాళ ప్రతి అంశంలో ప్రశ్న, అందులో భాగంగానే హోమ్ మినిస్టర్ తో మాట్లాడడం గానీ, అంటే ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు డెఫినెట్ గా పిలిపించడం గానీ, తిరుపతి ఇష్యూ గానీ, ఇష్యూ గానీ ఇప్పుడు మీకు ఉంది తేజ. అదే కనుక పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు నువ్వు నేను ప్రశ్నించాలనుకో, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకున్నావు, మనం ఇంకేం ప్రశ్నిస్తాంలే, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు, మొత్తం సెటరైట్ అవుతుంది వ్యవస్థ అనుకుంటాం. ప్రతిపక్షం మాట్లాడింది అనుకో, మనం ఏమనుకుంటాం, చాలే వాళ్ళనే కరెక్ట్ చేసుకుంటున్నారు కదా, మళ్ళీ నువ్వు వచ్చి రాజకీయం చేయకు అంటాం. సార్ వాళ్ళకి వాయిస్ పోయింది అక్కడ. తిరుపతి లడ్డు విషయంలో నో వాయిస్, తొక్కిసలాట విషయంలో నో వాయిస్. అన్ని ప్రధాన ప్రతిపక్షం పాత్ర కూడా పవన్ కళ్యాణే పోషిస్తున్నప్పుడు కొత్తగా వాళ్ళ పాత్ర, వాళ్ళ వాయిస్ వినిపించడానికి అవకాశం లేకుండా పోతుందన్న ఒక దుగ్ధతోటి వాళ్ళు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వైసీపీ వాళ్ళకి అంటే ఒక భయం కూడా ఉందనుకోవచ్చా? అంటే ఒకవేళ మనం కొంచెం ప్రతిపక్ష హోదా తనంగా మాట్లాడితే ఎక్కడ అరెస్ట్ చేస్తారు, ఎక్కడ జైల్లో పెడతారు, ఇట్లాంటి భయం ఉందనుకోవచ్చా వాళ్ళకి? అట్లా భయపడితే వాళ్ళు ఇంక రాజకీయాలుగా అనర్హులు కదా తేజ. ఇప్పుడు ప్రజల పక్షాన్ని నువ్వు మాట్లాడితే అరెస్ట్ చేస్తారంటే, ఇక మీ ప్రభుత్వంలో ఎంతమంది మాట్లాడారు, మీరు అరెస్టులు చేశారు, కానీ భయపడ్డారా కూటమి నాయకులు? భయపడలేదు. విశాఖపట్నం వెళ్తే ఎంత గందరగోళం సృష్టించావు మీరు. పవన్ కళ్యాణ్ గారిని కనీసం కారు నుంచి బయటకు వచ్చి అభివాదం కూడా చేయకుండా మ్యాన్ హ్యాండలింగ్ చేశారు కదా ఆ రోజు మీరు. పవన్ కళ్యాణ్ గారిని ఒక హోటల్లో పెట్టి బంధించారు కదా మీరు. మరి ఇంత జరిగింది అప్పుడు, కానీ మాట్లాడకుండా ఉన్నారా? మరి మాకేదో జరుగుతుంది, మేము మాట్లాడితే వాళ్ళ మీద మా మీద కేసులు పెడతారు ఇలా అనుకున్నారనుకో, వాడు రాజకీయ నాయకుడికి అన్ఫిట్ కదా, ఆ పార్టీ రాజకీయాలకు అన్ఫిట్ కదా. సో అది ఇప్పుడు ఆ రాజకీయ పార్టీ అన్ఫిట్ అని జనం ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్ష వాళ్ళకి కూడా ఈ పార్టీ అర్హత లేదని డిసైడ్ చేస్తారు. సార్ అంటే ఇవన్నీ కాదు అసలు, అంటే ఈ డిప్యూటీ సీఎం ఆ పదవి లోకేష్ గారికి ఇవ్వాలన్న గొడవ, అసలు రాజేష్ మహాసేన గారికి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉంది, ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నా గానీ ఆ పార్టీకి సంబంధించిన సభ్యత్వం అయితే అనుకుంది. జనసేనకి లేదు, అందుకనే అతను ఈ విధంగా మాట్లాడాడు అనే ఒక. జనసేనకి ఏం లేదు,
జనసేన పార్టీలో అతనికి సభ్యత్వం లేదు అని ఎందుకుంటుంది అతనికి జనసేన పార్టీ? ఇవ్వలేదా లేకపోతే ఏంటి? జనసేన పార్టీ అలాంటి వాళ్ళని చేర్చుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాజేష్ మహాసేన చరిత్రను మీరు ఒకసారి చూడండి. అతని పర్సనల్ డీటెయిల్స్ లోకి వెళ్ళండి. నా యొక్క సిద్ధాంతాలకు కూటమిలో ఉన్న వాళ్ళే కదా సార్. అదే వినండి చెప్తున్నా. ఆయన పర్సనల్ థింగ్స్ లోకి వెళ్ళను. ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. నేను వెళ్ళను ఆయన పర్సనల్ థింగ్స్ లోకి. వ్యక్తిగత జీవితాన్ని నేను టచ్ చేయకూడదని నేను అనుకున్నాను. అది పద్ధతి కాదు. రాజకీయాలుగానే మాట్లాడుకున్నాం. సో ఆయన ఫస్ట్ ఏం చేశాడు? తెలుగుదేశం పార్టీని బండబూతులు తిట్టాడు, జనసేన పార్టీని బండబూతులు తిట్టాడు, జగన్ పక్షాన చేరాడు, జగన్ అధికారంలోకి వచ్చాడు. అవును, అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు అది కావాలి ఇది కావాలని గొంతెమ్మ కోరికలు కోరాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పనికి ఇదే చాలు అని చెప్పి